కేసీఆర్ చేసింది తప్పని చెప్పినటువంటి రేవంత్ తను అదే తప్పు చేశాడు. కేసీఆర్ ఎందుకు ఇతర పార్టీ వాళ్ళని తీసుకున్నాడు? ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా స్టీఫెన్సన్ని కొనడానికి రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి పంపించడం, టోటల్గా 10 మంది ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం క్యాండిడేట్కి ఓట్లేస్తే ఆ తర్వాత 20 మందికి తలకో 10 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రభుత్వాన్ని కుప్పకొల్చడానికి వేసిన స్కెచ్ గమనించిన తర్వాతన అప్పుడు తెలుగుదేశం వాళ్ళని చీల్చాడు కేసీఆర్, మిగతా వాళ్ళని చీల్చాడు. అది గ్రహించిన ప్రజలు అంగీకరించారు. 64 సీట్లు ఇవ్వడం వల్ల కేసీఆర్కి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆ తర్వాత కేసీఆర్కి 80కి పైగా ఇచ్చారు. అయినా కేసీఆర్ మళ్ళీ ఇతర పార్టీల నుంచి లాక్కున్నాడు. దానికి ప్రజలు మొన్న చేత్కరించి చాచి కొట్టారు, 39 దగ్గర ఆపారు. అయితే కేసీఆర్కి ఆ రోజున చేసినటువంటిది తప్పు, అట్లాగా ఇతర పార్టీల వాళ్ళందరినీ లాక్కురావడం తప్పు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మొన్న 64 సీట్లు వచ్చినాయి కాబట్టి తన ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది పెడతారో అన్న భయంతో ఇతర పార్టీల నుండి లాక్కురావడానికి, కానీ ఇంకా వేరే పార్టీలు బీజేపీ వాళ్ళని లాక్కురావడం కష్టం, ఎంఐఎం వాళ్ళని తెచ్చుకోవడం కష్టం, సిపిఐ సిపిఎంలో ఒక్కళ్ళే గెలిచారు కాబట్టి అది కష్టం, కాబట్టి వాళ్ళతో ఎట్లాగో పొత్తుతో వీళ్ళతోనే ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కానీ అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చీల్చుకొచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకొచ్చారు. సుప్రీంకోర్టు తాజాగా ఆ 10 మంది అనర్హత వ్యవహారం మీద తేల్చేయండి 2 నెలల్లో అని చెప్పిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అయితే అబ్బెబ్బే నేను కేసీఆర్ విధేయుడిని, కేసీఆర్ భక్తుడిని, ఊరికినే రాష్ట్ర నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఇది మాట్లాడానని చెప్పుకొచ్చారు. కడియం శ్రీహరి కాకుండా నిన్న 9 మంది ఎమ్మెల్యేలు రేవంత్ గెలిచారు. రేవంత్ వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు. అబ్బెబ్బే మీకు ఎవ్వరికి అనర్హత వేయపడదు, మీరందరూ బీఆర్ఎస్లో ఉన్నట్టే రాసి ఇచ్చేసేయండి, ఏదైతే స్పీకర్ గారు కూడా అది కొట్టిపడేస్తారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళినా ఉపయోగం లేదు, మీ అందరినీ నేను చూసుకుంటానని చెప్పుకొచ్చారు. వీళ్ళందరూ అనేది సరే ఎలాగో వ్రతం చెడ్డ ఫలితం దక్కట్లేదు, మేము నీ వెనకాల ఉన్నందుకు గాను మాకు అభివృద్ధి నిధిలో మా నియోజకవర్గానికి ఏదైనా ఖర్చులో రావాలి కదా, అదన్నా చూడు అని చెప్తున్నారు.